నమస్తే అమ్మా రమమ్మ గారు. నమస్తే అమ్మా గురుగారు. అమ్మా మీ పూర్తి పేరు, మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు? కోరుకంటి రమాదేవి. మాది ఉమ్, రామగుండం. ఆహ్, గౌతమి నగర్ అండి. రామగుండం దగ్గర గౌతమి నగర్. కరీంనగర్ ఓ, డిస్ట్రిక్ట్. ఓకే. ఈ హోలిస్టిక్ థెరపీ ఫర్ షోల్డర్ పెయిన్ 1 మంత్ కోర్సులో భాగంగా మీరు అసలు ఈ కోర్సులో జాయిన్ అవ్వక ముందు మీకు షోల్డర్ పెయిన్ ఎన్ని రోజుల నుంచి ఉండేది? షోల్డర్ పెయిన్ తో మీరు ఎంత సఫర్ అయ్యారు, ఎంత బాధపడ్డారు? అదొకసారి డీటెయిల్స్ ఇవ్వండి అమ్మా. నాకు చెప్పండి. 10 సంవత్సరాల నుంచి ఉంది గురుగారు. హోమియోపతి చాలా వాడాను నేను దీని గురించి. హ్మ్. ఉహుం, ఈ ఈ మట్ట మీద నరాలు కూడా ఇట్లా ఇట్లా పొంగుతుండే అన్నట్టు. ఇట్లా వేళ్ళు నొప్పి ఇది భుజం రైట్ సైడ్ అసలు నన్ను పండుకోనీయకపోతుండే గురుగారు. మేల్కొత్తుండే. అంత పెయిన్ ఉమ్, ఉంటుండే. ఉమ్, హ్మ్. తర్వాత ఇగ నేనైతే కూరగాయలు కట్ చేసుకోవడం ఇబ్బందుండేది. చపాతీ పిండి చేసుకోవడం చాలా ఇబ్బందుండేది. దానికోసం నేను పని మనిషి మీద డిపెండ్ అయ్యేదాన్ని. ఆహ్, ఉమ్, తర్వాత గురుగారు మెయిన్ గురుగారు మన ప్రౌఢ యోగాలో జాయిన్ అయినంక ఈ వేరే మనిషి మీద డిపెండ్ అవ్వడం మానేసిన గురుగారు. అంతకుముందు ఒక పనామెని నేను ఇంట్లోనే పెట్టుకున్నాను. ఆహా, ఓకే. నాకు అది గురుగారు నాకు దీనికన్నా దాన్ని నేను జీవితంలో మర్చిపోను గురుగారు. అంటే ప్రతి పిల్లలు గూడా బాగా భయపడ్డారు. మా వారు చనిపోగానే ఎట్లుంటది అని బాగా భయపడ్డారు గురుగారు. కానీ ఆ ఉమ్, భగవంతుడు నాకు అప్పుడు చూపెట్టిండు గురుగారు. మిమ్మల్ని యూట్యూబ్ ఒకరోజు ఏడ్చుకుంటూ యూట్యూబ్ చూస్తుంటే ఇది కనపడ్డది గురుగారు మీ నంబరు. ఎందుకో ఉమ్, నేను భయం పిరికి గురుగారు. కానీ ఎందుకో అది నంబర్ చూడగానే నేను మీకు ఫోన్ చేయాలి అని చేస్తే ఒక 4 రోజులకు మీ ఫోన్ అంటే ఆ టైం నాకు అప్పుడు తెలవదు కదా గురుగారు. ఎవరు చెప్పలే కదా! అదే అయితే అదే అవును. టైం అయితే ఆ టైం చేసుకుంటూ పోతుంటే ఒకరోజు 3 గంటలకి చేసినా అప్పుడు మీరు నాకు మాట్లాడిర్రు గురుగారు. ఉమ్, అప్పుడు నా జీవితమే మారిపోయింది గురుగారు. ఎందుకంటే నేను ఇంకో 10 మందికి చెప్పగలుగుతున్నా. మా పిల్లలకు చెప్పగలుగుతున్నా. అంటే నేను ఒక్కదాన్ని బయటకెళ్ళడం ఉమ్, ప్రతి పనికి ఇప్పుడు డిపెండ్ అయితలేను గురుగారు. ఇంట్లో అన్నీ మొత్తం నేను చేసుకోగలుగుతున్నా. అందుకు ఉమ్, ఎప్పుడెప్పుడు ఈ షోల్డర్ పెయిన్ గురించి అంటే మామూలుగా మీరు చెప్పే దాంట్లో చేస్తున్నా. దాంతోనే నాకు సగం ముప్పొంతు పోయిందనుకోండి అప్పుడే. ఎందుకంటే అన్నీ బరువు ఇప్పుడైతే బ్యాగులు మోయగలుగుతున్నా. ఇప్పుడు బయటకి నిన్న సామాన్‌కెళ్ళిన గురుగారు నేనే తీసుకొచ్చుకున్నా. ఓ. ఏదైనా గలుగుతున్నా. అది ఇంకా బెటర్. అందుకు గురుగారు నాకు ఎంత చెప్పినా నాకది తక్కువనే. అయితే ఒక్క విషయం అమ్మా, మీరెలా ఉంటారో అని భయపడ్డ వారికి ఈ రోజు మీరే చెప్తున్నారు ఇలా ఉండమని. గురుగారు మా అక్క వాళ్ళు, మా పిల్లలు అందరసలు ఆ, చెప్తుంటే వాళ్ళు ఇట్లా వింటుంటే షాక్ అయ్యి వాళ్ళకు అసలు నాకు గురుగారు నిజంగా ఆ దేవుడు మీ రూపంలోనే నాకు అవుపడ్డాడు. ఏడ్చిండ్రు అంటే కంటిన్యూగానే ఒక వారం రోజులు ఏడ్చిండ్రు గురుగారు. నేను ఎట్లా ఈ పనోళ్ళ మీద డిపెండ్ అవ్వడు. వాళ్ళు నాకు ఏం ఉమ్, చేస్తున్నారు డిమాండ్ చేస్తుండ్రు గురుగారు. అంటే ఈమెకు నేను లేనిది ఎళ్ళదని డిమాండ్ చేస్తుండ్రు. పిల్లలు అక్కడికి రమ్మంటుండ్రు. అసలు నా ఉమ్, పని ఏందని ఒక వారం ఏడుస్తుంటే ఈ యూట్యూబ్‌లో మీ రూపకంగా మీరు దేవుడు నాకు దేవుడే గురుగారు. నేనైతే ఉమ్. అప్పుడే నాకు నా ఈ సమస్యలు మొత్తం పోయినాయి గురుగారు. మన సత్సంగం పెట్టడం, ఒక ఉమ్. మంచి అంతే ఆ భగవద్ అనుగ్రహం అమ్మా, అంతే. ఆ భగవద్ అనుగ్రహం, భగవంతుని అనుగ్రహం. సో గురుగారు. అయితే అమ్మా, ఇప్పుడు మరి ఈ 1 మంత్ షోల్డర్ థెరపీ కోర్స్ లో ఈ 1 మంత్ కోర్స్ మీకు ఎలా ఉపయోగపడింది, ఎంత ఉపయోగపడింది? చాలా గురుగారు. ఎందుకంటే ఇప్పుడు నాకు రాత్రులు అంతకుముందు నిద్ర పట్టేది కాదు ఈ పెయిన్‌కు. ఇప్పుడు అదేం లేదు గురుగారు. పండుకున్నానంటే ఇంక మేలుక రాకుంటున్నది. నేను ఓ. బరువులెత్తు అది బ్యాగులు ఇప్పుడు పెయిన్ అన్నది లేదు గురువుగారు. కానీ ఒకటి నాకు అర్థమైంది ఏంటంటే ఇది మానుకోవద్దు. దీన్ని ఇట్లు చేసుకుంటూ ఉమ్, కంపల్సరీ అన్నది. కరెక్ట్, కరెక్ట్. ఇదొక సో మనం చేస్తాము ఇది అట్లా అన్నది తెలిసిపోయింది గురువు. ఉమ్, ఇప్పుడు ఈ 1 మంత్ కు ముందుకి ఈ 1 మంత్ లో మీకు ఎంత శాతం తగ్గిందమ్మా ఈ షోల్డర్ పెయిన్? దాదాపు ఇప్పుడు దాదాపు కొంచెమో గాని గురుగారు తగ్గిపోయింది. నాకు కొంచెం అనిపిస్తలేదు గురుగారు నాకసలు. అచ్చా, షోల్డర్ పెయిన్ ఉన్నట్టు కూడా అనిపిస్తలేదు మీకు? అంతా హోమియోపతి మందులు అవన్నీ వాడినే కదా గురుగారు. వాళ్ళైతే ఆ, ఇంకేం చెప్తారు, భుజం ఇట్లా అనొద్దు, మెడలు ఇటు తిప్పొద్దు, ఇట్లా స్ట్రెయిట్‌గా పెట్టుకోండి. నేను బాగా సఫర్ అయినా గురుగారు హోమియోపతి మందులతోని. అదే ఒక ఒక 80% తగ్గిందా ఇప్పుడు ఈ 1 మంత్ లో? 90 దాకా తగ్గింది గురుగారు. 90 కంటే ఎక్కువనే. వండర్ఫుల్, బాబోయ్! వండర్ఫుల్. తగ్గింది గురుగారు. నేనసలు మీరు అంత చెప్పారు కాబట్టి అది ఉన్నది అని మళ్ళీ చేసుకొని చెప్పాల్సి వస్తది. కరెక్ట్ అమ్మా. చాలా చాలా ధన్యవాదాలమ్మా. చాలా కానీ గ్రేట్. ఆ, మీరు నేర్చుకున్న సాధన మాత్రం మన కోర్స్ అయిపోయింది కదా అని సాధన మాత్రం కూడా అయిపోగొట్టొద్దు, వదిలిపెట్టొద్దు. ధన్యవాదాలమ్మా నేను రామమ్మ గారు. ఏది మర్చిపోను గురుగారు. అన్నిట్లల్లో పార్టిసిపేట్ చేస్తున్నా గురుగారు. ప్రతి అవును.
గురుగారు నేను బయటకు వెళ్ళకుండా అనుక్షణము నేను టైం చూసుకుంటా నేను ఎక్కువ గడుపుతా గురుగారు. ఎస్. థ్యాంక్ యూ అమ్మా రమామ్ గారు. నమస్తే. థ్యాంక్ యూ.